డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేకంగా శ్రీ పార్వతీ అమ్మవారికి సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సామూహిక అక్షరాభ్యాసం, సరస్వతి పూజ, కుంకుమ పూజ నిర్వహించబడ్డాయి. ఈ పూజ కార్యక్రమంలో సుమారు 700 మంది విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. విద్యార్థులకు పలక బలపం, పెన్ను, పెన్సిలు, పుస్తకాలు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వయంగా అందజేశారు. జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారి దేవస్థానం నందు పార్వతీదేవి వారు కూడా సరస్వతి రూపంలో ఈరోజు మూలా నక్షత్రం కావున పార్వతీ అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు ఉచిత అక్షరాభ్యాసం, చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం, సరస్వతి పూజ కాబట్టి ఈరోజు స్పెషల్ ఉచిత అక్షరాభ్యాసం మరియు పిల్లలకి పుస్తకాల పంపిణీ, పెన్ను, పెన్సిల్, పుస్తకాల పంపిణీ మరియు ఆడపడుచులందరికీ ఉచిత కుంకుమ పూజ అనంతరం అన్నదాన ప్రసాదం జరుగుతున్న కావున ఈ మొత్తం ఈ కార్యక్రమానికి ప్రధానంగా మా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు ప్రత్యేకంగా కృషి చేసి అందరినీ చక్కగా పూజలు చేయించుకొని ఆయన చెప్పారు. అందరికీ గ్రామాన్ని ఈరోజు 500 మంది మహిళలు, 300 మంది బాలలు, నుంచి 50 మంది అక్షరాభ్యాసం చేయించుకున్నారు. కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. అందులో కూడా ప్రెస్ మిత్రులు కూడా మీకు కూడా అందరం దసరా పర్వదినాల్లో మందపల్లి శనేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో పార్వతీదేవి వారు ఈనాడు సరస్వతీదేవి అలంకరణతో అలంకరింపబడిన ఈ రోజున శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించబడటం, ఎందరో తండ్రులు వారి పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ ఈ జరిగే అక్షరాభ్యాస కార్యక్రమంలో పాలు పంచుకోవడం, ఈనాడు పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించే అదృష్టం నాకు కలగడం చాలా ఆనందంగానూ సంతోషంగానూ ఉంది. ఈ దసరా మహోత్సవంలో పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించడం రేపు పిల్లల భవిష్యత్తుకి ఎంతో సరస్వతీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉంటాయని నేను కోరుకుంటా ఉన్నాను. ఇక వసంత పంచమి రోజున దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారి సరస్వతి అంశంగా ఉన్న రోజున ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా శుభప్రదం. అది ఈ రోజున మందేశ్వర స్వామి, శనేశ్వర స్వామి ఆలయ అధికారులు చేపట్టడం వారిని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి సరస్వతి అమ్మవారు. ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఉండాలి అనేది ఈ రోజున అమ్మవారి సరస్వతి అంశతో అలంకరించబడిన ఈ రోజున అది నిర్వహించడం పిల్లలు రేపు బాగా విద్యావంతులై గొప్పవారై వారి జీవితంలో స్థిరపడి బాగా చదువు నేర్చుకునే విధంగా ఈనాడు ఈ ఆలయంలో అక్షరాభ్యాసం పొందిన పిల్లలందరూ ఉన్నతమైన భవిష్యత్తును పొందాలని, ఆ అమ్మవారి సరస్వతి అమ్మవారి ఆశీస్సులు మెండుగా నిండుగా ఆ పిల్లలందరికీ కలగాలని వారిని కోరుకుంటూ పిల్లల్ని ఆస్వాదిస్తూ ఇలా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన దేవస్థానాధికారిని కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.